కాంగ్రెస్ పార్టీకి కొత్త భయం పట్టుకుందట. రాష్ట్రంలోని గొడవలు ఇప్పుడు అధిష్టానానికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయట. కొద్ది రోజులుగా రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా జరుగుతున్న పంచాయతీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎఫెక్ట్ చూపిస్తోందని ఢిల్లీ హైకమాండ్ టెన్షన్ పడుతోందట. పాడి కౌశిక్ రెడ్డిపై దాడి విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోందట. రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ అరాచకాలను దేశమంతా తిరిగి చెబుతామని హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాలలో తిరిగి కాంగ్రెస్ మోసాల గురించి, 6 గ్యారంటీల గారడీ, రాహుల్ గాంధీ చేస్తున్న మోసం గురించి చెబుతామని హరీష్ రావు హెచ్చరించారు. దీంతో హస్తం నేతలు టెన్షన్ పడుతున్నారట. నీ మేనిఫెస్టోలో ఏం చెప్పినావు? పార్టీ మారిన ఎమ్మెల్యేలు తక్షణమే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని చెప్పినావు కదా. మరి మాటల్లో ఒకటి, నీ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఇంకోటి ఉంటుందా? ఇఫ్ యు ఆర్ రైట్, నీ మాటకు విలువ ఉంటే, నీ మాట మీద నీకు విశ్వసనీయత ఉంటే తక్షణమే ఎమ్మెల్యేలను రాజీనామా చేయించు. ఎమ్మెల్యేల మీద దాడి చేసిన గుండాలను అరెస్ట్ చేపించి రాజ్యాంగాన్ని కాపాడు. లేకపోతే రాహుల్ గాంధీ గారు నీ మాటల్ని, నీ మోసాలను దేశం మొత్తం చెప్తాం బిడ్డ, ఇడిచిపెట్టాం తెలంగాణతో. రేపు మహారాష్ట్ర ఎన్నికల్లో చెప్తాం, బీహార్లో చెప్తాం, హర్యానాకు వచ్చి చెప్తాం, రేపు జార్ఖండ్కి వచ్చి చెప్తాం. తెలంగాణలో కాంగ్రెస్ దోపిడీ, కాంగ్రెస్ మోసాలు, కాంగ్రెస్ 6 గ్యారంటీల గారడిని దేశం మొత్తం కూడా చెప్తాం. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని చెప్పే మాయ మాటలు ఇవన్నీ కూడా మోసం, దగాని మొత్తం దేశమంతా కూడా చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది. రాష్ట్రంలో జరిగే పరిస్థితులను హరీష్ రావు దేశమంతా ప్రచారం చేస్తామని చెప్పడంతో కాంగ్రెస్ గుబులు పడుతోందట. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేకపోయింది. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటినా కనీసం సగం కూడా అమలు చేయలేదనే అపవాదును మూటగట్టుకుంది. పెన్షన్లు పెంచకపోవడం, ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, మహిళలకు ప్రతి నెల 2500 ఇవ్వకపోవడం వంటి అంశాలు హస్తం నేతలను ఆగమాగం చేస్తున్నాయట. అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి కొందరికే చేసింది కాంగ్రెస్ సర్కార్. ఎన్నికల ముందు 40,000 కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి కేబినెట్లో 31,000 కోట్లు అంటూ మాట మార్చింది. తీరా రుణమాఫీ చేసే సమయానికి వచ్చేసరికి అది 18,000 కోట్లకే పరిమితమైంది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకపోవడం, పెరిగిన అత్యాచారాలు, క్రైమ్ రేట్తో పాటు గత కొంతకాలంగా శాంతి భద్రతలు సైతం అదుపులో లేకుండా పోతున్నాయనే ఆరోపణలున్నాయి. అంతేకాదు ఇటీవల కాలంలో నిజాలు చూపిస్తున్న జర్నలిస్టులపై దాడులు, పరామర్శకు వెళ్లిన మాజీ మంత్రుల కాన్వాయ్లపై దాడులు, ఎమ్మెల్యేల ఇండ్లపై రాళ్ల దాడి వంటి ఘటనలను సైతం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో అక్కడి ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోందట. ఇప్పటివరకు తాము తెలంగాణలో అద్భుతంగా పనిచేశామని చెప్పుకుని మిగిలిన రాష్ట్రాల ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసుకుందట. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు నిజంగానే ఆయా రాష్ట్రాలకు వెళ్లి అసలు విషయాన్ని చెబితే అక్కడ తమ పరిస్థితి ఏంటనే భయం పట్టుకుందట. హామీలన్నీ బోగస్ అనే విషయం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు చేరితే హస్తానికి భారీ ఎదురుదెబ్బ తప్పదని ఢిల్లీ పెద్దలు కూడా ఆందోళన పడుతున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు బీఆర్ఎస్ పార్టీకి మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కొద్దిమేర క్యాడర్ ఉండడం హస్తం పార్టీ హస్తిన పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందంటున్నారు. ఈ డ్యామేజ్ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రస్తుతం కాంగ్రెస్ పెద్దలు ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ ఆయా రాష్ట్రాలకు వెళ్లి ప్రచారం చేస్తే ఖచ్చితంగా హస్తానికి భారీ ఎదురుదెబ్బ తప్పదని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.